వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతిలతో కలిసి మెడికల్ కళాశాలలో వస్తువులను ఆయన పరిశీలించారు. కళాశాలలకు వచ్చిన మంత్రికి స్థానిక సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మెడికల్ కళాశాలలో వైద్యం చేయించుకుంటున్న రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలోని శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలి అని, పరిశుభ్రత పాటించాలి అని ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచించారు. ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్లో డయాలసిస్ సెంటర్ని, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఇష్టం లేదా ఫోటో దిగో నమస్తే లేతే చెప్తాడు మరి సారు లేతే చెప్తా లేకుండా ఎప్పుడు ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, విలువ లేదా నేను మాట్లాడొచ్చాను అలా. ఇప్పుడు అంటే నీకు ఐడియా ఉన్నదే, మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. మనం 15 లేము కాబట్టి దీన్ని ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఒక అవకాశం ఉంది. నేను మేడం గారు చెప్పిన మన మంత్రి గారు ఉన్నారు, మన మీరు రాయాలి మేడం. మీ అభిప్రాయం ఏంది? సార్ ఇప్పటికైతే లోడ్ సరిపోతుంది సార్, బట్ కంటిన్యూస్ రన్ చేయాలి 24 hours. సో దట్ విల్ బి నీడ్ ఎక్స్ట్రా స్టాఫ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ నడిపిస్తారు. 24 hours నడుస్తున్నారు. ఆల్రెడీ 24 hours స్కానింగ్ చేస్తున్నారు. 50 to 60 పేషెంట్స్ వస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఎక్కువ కావచ్చు. బయటికి ఎవరికైనా రాస్తున్నారు? రాస్తలేరు. Should also get an MRI. Yes, sir. The first MRI, I'll get you an MRI. It is a commitment from my side. I'll get you an MRI. But I want the space. No. Schedule. మాట్లాడదా పై కూర్చుందా? గురువారం వస్తాం, సోమవారం వస్తాం. ఎన్ని గంటలు? 4 గంటలు. ఎట్లా ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉందా? ఎట్లనేది ఇస్మాయిల్ కేన్ పేట ప్రధానంగా నాకు అర్థమైంది 7 మాసాలు అయింది అంటే, ఒకటి HR, హ్యూమన్ రిసోర్సెస్ అంటే క్యాడరు, స్టాఫ్ అవసరము. రెండవది డ్రగ్స్ అవసరము. పెద్ద హాస్పిటల్ అనేది ఎక్విప్మెంట్ అవసరము. టెస్టులు క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఆ పరిసర ప్రాంతాలలో శుభ్రత ఉండాలి. శుభ్రత ఉండాలి అంటే ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న డాక్టర్ కూడా ఆ హాస్పిటల్ ని ఓన్ చేసుకోవాలి. ఎప్పుడైనా డాక్టర్లు హాస్పిటల్ ఇది నాది అని చెప్పి ఓన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ పేషెంట్, ఆ పేదవాడు కూడా హాస్పిటల్ ఓన్ చేసుకుంటాడు. ఇది నా దవాఖానా. ఎప్పటిదాకా మనకు ఆ నిర్లక్ష్యము
ఉంటుందో హాస్పిటల్ మనం కంప్లీట్ గా సంపూర్ణంగా పెంపొందించలేము, కాపాడకూడదు. ఈరోజు మనము బాధ్యతతోటి జవాబుదారీతనంతో మన హాస్పిటల్ నిర్వహణనే కానీ మన పేషెంట్లు అంటే మన క్లయింట్లు, మన పేషెంట్లు అంటే మన కస్టమర్లు. మనకు భావన ఏముంటుందంటే ఆయన వచ్చిండు ఫ్రీగా మనం చేసి పంపాలి, చూద్దాంలే, చేద్దాంలే, బెడ్లు ఉన్నాయిలే, బెడ్లు లేదులే అని బాగుంటది. కాదు, ఎప్పటిదాకైతే లేదా నువ్వు ఆ పేషెంట్ ని నా క్లయింట్ గా నా కస్టమర్ గా నువ్వు ట్రీట్ చేస్తావో అప్పుడు నువ్వు ఓన్ చేసుకుంటావు ఇది నాది అని చెప్పేసి. ఆ భావన, ఆ సిద్ధాంతము, ఆ దృక్పథము మనకు కలగాలి.